శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు భరతుడు రాముని దగ్గరకు వెళ్తున్నాడు. అది మనం చదువుకుందాం. భరతుడు గుహుని పిలిచి, నా అన్న రామచంద్రమూర్తి నా తల్లి సీతమ్మతో ఇక్కడ ఎలా ఉన్నారో చెప్పు అని అడిగాడు. అప్పుడు గుహుడు ఇలా అంటాడు, భరత, రామచంద్రమూర్తి రాగానే స్నేహితుడు కదా అని ఎదురు వెళ్ళి అతనికి స్వాగతం ఇచ్చి ఎన్నో పదార్థాలు తెచ్చి తినమంటే నేను క్షత్రియుడను, రాజులు ఎవరికైనా ఇవ్వడమే కానీ వారి వద్ద తీసుకొని తినకూడదు, మంచినీళ్ళు ఇవ్వమని గారపిండి తిని నీళ్లు త్రాగి పడుకున్నాడు. పడుకుంటికి తల్పం ఏర్పాటు చేస్తే నేను అరణ్యవాసంలో ఉన్నాను, తల్పంపై పడుకోను, నేలపైనే పడుకుంటాను అని అంటే గడ్డి మీద ఆకులు పరిచి వాటిపై సీతారాములు పడుకున్నారు. లక్ష్మణ, నీవు కూడా పడుకో అంటే ఎంతో అపురూపంగా పుట్టిన నా అన్న వదిన సీతమ్మ తల్లి ఇలా నేలపై పడుంటే నాకు నిద్ర ఎలా వస్తుంది అని లక్ష్మణుడు మేలుకునే ఉన్నాడు. అంత గొప్పవారు తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి అరణ్యములకు వెళ్ళారు. రాముడు పడుకున్న పక్క చూసి రాముడినే చూసినంతగా సంతోషపడతాడు భరతుడు. దశరథ మహారాజు గారి పెద్ద కోడలు విదేహరాజు జనక మహారాజు కుమార్తె జానకీదేవి ఈ కటిక నేలపై ఎలా పడుకుందో అని వాపోతాడు. శత్రుఘ్న, నిన్ను నన్ను మన రాజ్యాన్ని ప్రజలను రాముడు ఎక్కడ ఉన్నా కాపాడుతాడు. ఎలా అంటే మన అన్న రాముడు వనవాసం వెళ్ళాడు, తండ్రిగారు మరణించారు, మనమిద్దరము 7 రోజులు ప్రయాణం చేస్తేనే గాని అయోధ్యకు చేరలేం. అంతవరకు దేశంలో పాలకుడు లేక సింహాసనం ఖాళీగా ఉంటే శత్రురాజులు స్వాధీనం చేసుకుంటారు. కానీ అలా ఒక్క రాజు కూడా అయోధ్య మీదకి దండెత్తి రాలేదు. అంటే రాముని ధర్మమే అయోధ్యని కాపాడుతోంది, నా అన్న రాముడే కాపాడుతున్నాడు. అటువంటి నా అన్న ఏ కష్టం అనుభవిస్తున్నాడో నేను అదే కష్టాన్ని అనుభవిస్తాను అని తాను కూడా మర్రిపాలు పోసుకొని జుత్తుని జడలుగా ముడివేసుకొని నారచీరలు ధరించి కందమూల ఫలములు తింటూ నేలపైనే పరుంటాను అని అనుకుంటాడు. భరద్వాజ మహర్షి భరతుడిని చూసి, భరత, ఏమిటి నువ్వు, నీ తల్లి నీకు రాజ్యం ఇప్పించింది కదా, ఇంకా సరిపోలేదా? ఆ మాట విని భరతుడు బోరున ఏడుస్తూ భరద్వాజముని కాళ్లపై పడి, క్షమించండి మహాముని, నా తల్లి రాజ్యం అడిగిన సంగతి నాకు తెలియదు. భరద్వాజముని పాదములపై పడిన భరతుని లేవనెత్తి, భరత, నీ సంగతి నాకు తెలుసు, అన్న మీద నీకు ఎంత భక్తో నేను గ్రహించాను. అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది నీవు నిరూపించావు. నీ అన్న ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, అక్కడికి వెళుదువుగాని ముందుగా నా ఆతిథ్యం స్వీకరించు అని అనగా, మనస్ఫూర్తిగా మీరు ఇచ్చిన ఫలాలు కందమూలాలు నాకు చాలు, వాటిని తీసుకొని నేను అన్నగారిని చూడాలి, వెంటనే వెళ్ళాలి అని అనగా, లేదు నీవు తీసుకోకపోయినా నీ మంత్రులు గురువులు సైన్యము ప్రజలు ఉన్నారు కదా, వారందరికీ ఈరోజు ఇక్కడ నేను ఆతిథ్యం ఇచ్చే పంపుతాను, తప్పక ఆతిథ్యం స్వీకరించాలి అని భరతునికి చెప్పి తను నిత్యం చేసే అగ్నిహోత్రం దగ్గరకు వెళ్ళి భరద్వాజముని అగ్నిహోత్రుడిని నమస్కరించి, మహానుభావ, అయోధ్యానగరం నుండి దశరథ మహారాజు కుమారులు భరతశత్రుఘ్నులు వారి మంత్రులు గురువులు సేనాపతులు సైన్యము ప్రజలందరితో సహా మన ఆశ్రమానికి విచ్చేశారు. వారికి కావలసిన రాజమర్యాదలు అన్నీ మనం చేయాలి. అందుకు కావలసిన పంచభక్ష పరమాన్నాలు, మాంసాహారాలు, మధుర పదార్థాలు, అలాగే నృత్యగాన వాద్యాలతో వారిని సత్కరించాలి. యక్షకిన్నెర కింపురుషులను గంధర్వులను పిలిచి వారి గానామృతంతో వారిని సమ్మోహితులను చేయాలి. నవరత్న ఖచ్చిత సింహాసనం వేయించాలి అని అనగా వారు అంతా అలాగే ఏర్పాట్లు చేశారు. భరద్వాజముని, భరత, నీవు ఆ సింహాసనం మీద కూర్చో, ఈ విందు వినోదాలని ఆస్వాదించు అని అనగా, ఋషివర్య, నన్ను క్షమించండి, నేను ఆ సింహాసనం మీద అన్నగారు కూర్చున్నట్లే భావిస్తున్నాను, నేను అందుకు తగను, నా స్థానం వారి పాదాల చెంతనే అని ఆ సింహాసనం మీద అన్నగారు కూర్చున్నట్లు భావించి దాని క్రింద నేలపై కూర్చుని అక్కడే ఉన్న చామరంతో అన్నగారిని వీచుతున్నట్లు వీస్తూ తన కన్నుల నీరు కారుస్తూ ఉన్న భరతుని భరద్వాజ మహాముని లేవదీసి, నాయన, నీకు ఎంత ప్రేమ ఉందో అని పరీక్షించడానికే ఇలా చేశాను, నీ వినయ విధేయతలకు నేను ఎంతో సంతోషించాను. అంతలో అక్కడ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న భరతుని తల్లుల గురించి వీరెవరు అని ముని అడుగగా, అదితి
ఇంద్రుడిని కన్నట్లు సింహవిక్రముడైన రాముని కన్నతల్లి ఇలా శుష్కించిపోయిన ఈమె కౌసల్య. పుష్పాలు రాలిపోయిన గన్నేరు మొక్క వాడిపోయి ఆసరా లేక పక్కకు వాలినట్లు కౌసల్య మీద వాలి నిలబడిన ఈమె సుమిత్ర. సేవా తత్పరతని కలిగిన ఇద్దరు కుమారులను కన్నతల్లి. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కన్నతల్లి. అదిగో అక్కడ ఎర్రబడిన కన్నులతో అందగత్తెను, ఐశ్వర్యవంతురాలిని అనే గర్వంతో నాకు రాజ్యం ఇప్పించాలని కోరిన నా తల్లి కైకేయి ఈమె. ఈ మాటలు విని, నీ తల్లిని గురించి అలా అనకు భరత. దేవతలు వారి ప్రయోజనం కొరకే ఈమె ద్వారా ఆ వరాలు అడిగించారు. ఈమె పట్టిన పట్టు వలన రాబోయే కాలంలో దేవతలకు, ఋషులకు గొప్ప ప్రయోజనం కలగబోతున్నది. రాముడు దుష్ట శిక్షణార్థము వనవాసం వెళ్ళనున్నాడు. అందుకు నాంది నీ తల్లి, అంతేగాని ఆమెలో ఏ దోషమూ లేదు. దానికి నువ్వు అంగీకరించకపోవడమే నీ గొప్పతనం. అలా భరతుడు సైన్యంతో వస్తుండడం దూరం నుంచి చూచిన లక్ష్మణుడు రాముని దగ్గరికి వెళ్ళి, అన్న, భరతుడు పెద్ద సైన్యంతో మనవైపే యుద్ధానికి వస్తున్నాడు. మీరు నన్ను ఆజ్ఞాపించండి, నేను వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి సైన్యంతో సహా వెనుకకు పంపిస్తాను అని అనగా, లక్ష్మణ, అంత ఆగ్రహం పనికిరాదు. భరతుడు అటువంటి వాడు కాదు. రాని, ఏమైనది ఆలోచిద్దాం అని అనేసరికి భరతుడు సైన్యాన్ని, ప్రజలను దూరంగా ఉంచి తాను స్వయంగా కాలినడకన అన్నగారి దర్శనం కోసం వచ్చి అన్నగారి దగ్గరకు వచ్చి అన్నగారి కాళ్ళపై పడి, అన్న, నన్ను క్షమించండి, నేను రాజ్యాన్ని అడగలేదు. అమ్మ వరాలు కోరిన సంగతి నాకు తెలియదు అని భరతుడు అనగా, రాముడు ఇలా అంటున్నాడు, నాయన భరత, నాన్నగారు కుశలమేనా? మన అమ్మలు కౌసల్య, సుమిత్ర, కైకేయి క్షేమంగా ఉన్నారా? ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నావా? మంత్రులు చెప్పిన సలహాలు వింటున్నావా? పెద్దలు చెప్పిన మాటలు వింటూ ప్రజలకు ఆమోదమైన పనులు చేస్తున్నావా? ఇరుగు పొరుగు రాజులతో మైత్రిగా ఉంటున్నావా అని అనగా, అన్న, నేను రాజ్యం చేయడం లేదు. నేను నీ పట్టాభిషేకానికి తెచ్చిన సంభారాలను అలా ఉంచి వాటికి ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ సింహాసనం అలాగే ఉంచి వచ్చాను. నేను నా తల్లి చేసిన దోషానికి ఏ పిల్లలు దగ్గరలేక రామా రామా అంటూ విలపిస్తూ మన తండ్రి గారు మరణించారు. రాముడు ఆ మాట వినగానే మొదలు నరికిన చెట్టు వలె నేలకు ఒరిగిపోయి, లక్ష్మణ, నీ తండ్రి గారు చనిపోయారు. సీత, నీకిక మామగారైన దశరథ మహారాజు లేరు అని గట్టిగా అరచి విలపిస్తాడు. వెంటనే అక్కడ ఉన్న నదిలో మునిగి రాముడు, సీత, లక్ష్మణుడు తండ్రికి తర్పణాలు ఇస్తారు. తాము తింటున్న గారపిండి ముద్దలతోనే పిండ ప్రదానము చేస్తారు. రాముడు దర్భలపై ఉంచిన గారపిండి ముద్దలను చూసి కౌసల్య, నా గారాల రాముడు రోజు ఈ గారపిండి ముద్దలను తింటున్నాడా? ఆహా, విధి ఎంత బలీయం అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. రాముడు తల్లి కౌసల్యకు, సుమిత్రకు, కైకేయికి పాదాభివందనం చేస్తాడు. వెనుకనే సీత కూడా అత్తలకు నమస్కరిస్తుంది. వారు కోడలని హృదయానికి హత్తుకొని ఎంత కష్టం వచ్చింది అని విలపిస్తారు. ప్రజలంతా రాముని, సీతను, లక్ష్మణుని చూసి సంతోషిస్తారు. రెప్పవాల్చకుండా రామునే చూస్తూ ఉంటారు. ఇంతలో భరతుడు అన్నగారి దగ్గరకు వచ్చి, తండ్రి గారు చనిపోయిన తరువాత రాజసింహాసనం ఖాళీగా ఉంది. రాజు లేని రాజ్యం శత్రు సైన్యాలకు ఆక్రమించడానికి సులువుగా ఉంటుంది. అందుకు నువ్వు వెంటనే మాతో అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకొని రాజ్యభారం వహించు. నీ తరపున నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. నేను చిన్నవాడిని, నాకు రాజ్యం చేసే యోగ్యత లేదు. ఇది నా కోరికే కాదు, మన తల్లులు, రాజప్రజలు, మంత్రులు, పురోహితులు అందరి కోరిక కనుక నీవు కాదనకూడదు అని అనగా, కైకి కూడా ముందుకు వచ్చి, నాయన, నా వరాలను నేను వెనుకకు తీసుకుంటున్నాను, నువ్వు తిరిగిరా అని అంటుంది. అందుకు రాముడు, క్షమించమ్మా భరత, నీవు తండ్రి గారితో రాజ్యాన్ని ఇప్పించబడ్డావు కనుక నువ్వు రాజ్యం చెయ్యాలి. నాకు అరణ్యవాసం ఇచ్చారు కనుక నేను అదే చేస్తాను. తండ్రి గారు ఇప్పుడు లేరు. తండ్రి గారిని సత్యంలో నిలబెట్టాలి. పితృవాక్య పరిపాలనే ధర్మం. మనం ధర్మమునే ఆచరించాలి. నీకు ఇచ్చినది నువ్వు చెయ్యాలి, నాకు ఇచ్చినది నేను చెయ్యాలి. అందువలన నువ్వు వీరందరినీ అయోధ్యకు తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేసుకొని రాజ్యం చెయ్యి. నేను వనవాసం ముగించుకొని వస్తాను అని అనగానే భరతుడు రామునితో ఇలా అంటాడు, సరే అన్న రామచంద్ర, రాజ్యం ఎప్పుడూ నీదే. నువ్వే అయోధ్యకు రాజు. అందుకు నీకు బదులుగా నువ్వు వచ్చే వరకు నేను రాజ్యం చేస్తాను. నువ్వు అరణ్యాల్లో ఉన్నావు కాబట్టి నేను కూడా అయోధ్యానగర పొలిమేరలలో అంటే నందిగ్రామంలో ఉంటూ
రాజ్యం పాలిస్తాను. నీ పాదరక్షలు ఇవ్వు, వాటిని సింహాసనంపై పెట్టి వాటికి రోజు నమస్కరిస్తూ నేను కూడా 14 సంవత్సరాలు నీ కోసం నిరీక్షిస్తాను. 14 సంవత్సరాలు గడిచిన మరుక్షణం నీవు వచ్చి నాకు కనిపించకపోతే నేను అక్కడే అగ్నిప్రవేశం చేస్తాను అని చెప్పి అన్నగారి పాదుకులను తీసుకొని శత్రుఘ్నునితో సహా సైన్యాన్ని వెంటబెట్టుకొని నందిగ్రామం వెళ్ళి అక్కడ సింహాసనంపై అన్నగారి పాదుకులను ఉంచి పాదుకా పట్టాభిషేకం చేసి రాజ్యపాలన సాగిస్తాడు.